ఎండి గారు టెండర్లకు ఇస్తే టెండర్ల ద్వారా మాకు శ్రమ దోపిడీ జరుగుతుంది. మా డిమాండ్స్ ఏం లేదు సార్. మా జీవో 60 ద్వారా మాకు శాలరీలు వాటర్ బోర్డులో చేస్తున్న 673 మంది మీటర్ రీడర్లు అందరూ జీవో 60 ద్వారా మాకు జీతాలు రావాలని కోరుతున్నాము. ఎండి గారు ఏం చేస్తున్నారంటే టెండర్లకు ప్రోత్సహించి మమ్మల్ని డైలీ వేజెస్ లాగా కన్వర్ట్ చేయాలని చూస్తున్నారు. ఎండి గారు మేము కోరుకునేది ఒకటే, దయచేసి మా 673 మంది మా మీటర్ రీడర్ ద్వారా మేము తెలియజేయాల్సింది ఏంటంటే మమ్మల్ని జీవో 60 ద్వారా మాకు శాలరీలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం. మా డిమాండ్స్ ఇదే. అది 4000 లైన్మెన్లను హైదరాబాద్ లో చేసిన లైన్మెన్ మొత్తాన్ని జీవో 60 ద్వారా ఐఎఫ్ఎంఎస్ ఫోటోలో వాళ్ళను చేర్చడం జరిగింది. ఐఎఫ్ఎంఎస్ ఫోటోలో మా 673 మంది ఎక్కించడం లేదు, చేస్తున్నాం అంటున్నారు, కానీ అది తప్పుదోవ పట్టిస్తున్నారు ఎండి గారు. వాటర్ బోర్డ్ లా సిన్స్ 20 years నుంచి 15 years నుంచి 10 years నుంచి వర్క్ చేస్తున్నాం. మాకు ఇప్పటి వరకు కూడా సరి అయిన శాలరీ టైంకి వస్తలేదు. మాకు ఏదైతే జియో 60 ప్రకారంగా తీసుకున్నారు 18,500 అని శాలరీ మా చేతికి రాలే. ఆ 18,500 పోయి 13,500 కూడా మా చేతికి కరెక్ట్ గా వస్తలే, అన్ని కటింగ్ వస్తున్నాయి. ఇవాళ సీఎం గారు ఏదైతే పోర్టల్ స్కీమ్ లా IFMIS అని ఒక స్కీమ్ తెచ్చిండ్రు, ఏదైతే మాకు న్యాయం జరగాలని. ఆ స్కీమ్ లో ఎక్పిఎం అని లాస్ట్ November 21 రోజు మన ఎండి గారికి లెటర్స్ ఇస్తున్నాం మేము. అందరు 673 మెంబర్స్ ఆ స్కీమ్ లో ఉండాలని. అయితే ఎక్కిస్తారని ఒక 4-5 days తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీరు దాంట్లో రారు, మీకు ఈ లేదని ఏజెంట్స్. మేము మీడియా ద్వారా ఇంతే అంటున్నాం. మేము కేటగిరీ 60లో ఏదైతే ఉన్నామో, ఎట్లయితే అందరికి 4,400 మెంబర్స్ కి సింగిల్ ఏజెన్సీ ఉండి వాళ్ళకైతే పోర్టల్ స్కీమ్ లో ఎక్కించారో, మాకు కూడా 673 మెంబర్స్ కూడా ఆ స్కీమ్ లో ఎక్కియాలని మీతోటి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. మీకు సర్వీస్ చేస్తున్నాం సార్. ఈ 673 మెంబర్స్ అంటే మేము ఒక్కళ్ళు మీటర్ రీడర్స్ కాదు, మా ఫ్యామిలీ ఉంది, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉంది. ఈ 20 years మీ గురించి వర్క్ చేసినాక ఇప్పుడు మిషన్ పెట్టేసి పోండి అని పోతే ఇది అన్యాయం సార్. ఇప్పుడు అన్యాయం అయితే మేము ఊకేదే ఎక్కడంటే అక్కడి వరకు ఫైట్ చేయడానికి మేము రెడీ ఉన్నాం. ఇప్పుడైతే మేము మీటర్ రీడర్స్, రేపు మాకు న్యాయం జరగాలి అనుకోండి మా ఫ్యామిలీ తోటి కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటాం. నేను వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్ లో మీటర్ రీడర్ గా, బిల్ కలెక్టర్ గా గత 10-15 సంవత్సరాల నుండి నేను పనిచేస్తున్నాను. మాకు 13,500 రూపాయలు శాలరీ వస్తున్నది. మంత్లీ శాలరీ విధానం తీసేసి డెలివరీ కింద ఇయనికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఆ విధానం మాకు వద్దు. గవర్నమెంట్ తీసుకొచ్చిన IFMS పోర్టల్లో మమ్మల్ని ఎంట్రీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మాకున్న 673 మందికి 12 ఏజెన్సీలు ఉన్నాయి. 12 ఏజెన్సీలు తీసేసి సింగిల్ ఏజెన్సీ విధానం తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం మేము. ఇప్పటి వరకు కోనరామ్ సార్ గారిని కూడా 3-4 times తీసుకొచ్చి ఎండి సార్ తోటి కల్పించాము, చేస్తామని చెప్పారు, కానీ కాలయాపన చేస్తున్నారు. అంత మీకు ఇంకేం లేదు. మా సమస్యల గురించి ప్రజాభవన్ పోయి కూడా విన్నపించినాము, అయినా కానీ ఫలితం లేదు. నిన్న కూడా MIM ఆఫీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సార్లకు కూడా కలిసినాము, ఎమ్మెల్యేలకు ఇన్ఫార్మ్ చేసినాము, మద్దతు ఇస్తా అని చెప్పారు. మా డిమాండ్ ఏంటంటే మాకు IFM ఫోటో గవర్నమెంట్ తీసుకొని వచ్చింది, దాంట్లో మనం ఎక్కిమంటే మాకు ఎక్కిస్తలేరు. ఏమనంటే మాకు డైలీ వేజెస్ కింద మాకు కన్వర్ట్ చేస్తున్నారు. ఈ డైలీ వేజెస్ కింద కన్వర్ట్ చేస్తే ఒక్కొక్కరికి 7,000 నుంచి 8,000 జీతం రాదు. ఇప్పుడు వస్తున్నది మాకు 13,500 జీతము. దాన్ని కూడా తగ్గించి 7,000-8,000 జియో 60 ప్రకారం మాకు జియో అమలు చేయాలి. IFM పోర్టల్లో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మా డిమాండ్. మెయిన్ గా ముందుగా చెప్పాలంటే IMFI పోర్టల్లో మాకు మళ్ళీ నమోదు చేయాలని గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్ లో వీళ్ళు బోర్డు నుంచి ఏమైతుందో మాకు ఎక్కియకుండా, IMFI పోర్టల్ ఎక్కియకుండా మా ఉద్యోగ భద్రత లేకుండా ఇబ్బంది కలిగిస్తున్నారు. దానిలో ముఖ్యంగా ఏంటంటే IMFI పోర్టల్ ఎక్కియాలి, సింగిల్ ఏజెన్సీ విధానం జియో 60 కింద తీసుకున్నారు. దాంట్లో కొంచెం ఎక్కియాలని మా విన్నపం. మేము హైదరాబాద్ లో పనిచేస్తున్న మీటర్ రీడర్లం అందరం. ఈ రోజు 673 మంది రోడ్ల మీద పడుతున్న బ్రతుకుల కోసం ఈ రోజు ధర్నా చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఆల్మోస్ట్ 15 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రతి ఒక్క మీటర్ రీడర్ బాధ ఇది. యాక్చువల్గా ఎంత బాధపడుతున్నా అంటే ప్రతి మీటర్ రీడరు 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా సరే ఏ ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత లేదు. ESI PF కూడా సకాలంలో కట్టడం లేదు. ఇచ్చే జీతాలు కూడా టైంకి ఇవ్వడం లేదు. ప్రతి ఒక్క మీటర్ రీడర్ కి ఈ రోజు వరకు 4 నెలల జీతాలు రావాలి. 4 నెలల జీతాలు కూడా ఇవ్వడానికి ఏ ఏజెన్సీ వాళ్ళు కూడా ముంగడికి రావడం లేదు. ఫోన్ చేస్తుంటే ఈ రోజు చేస్తాం, రేపు చేస్తామని చెప్పి. ఇది ఇలా ఉంటే ఇదే టైంలో మమ్మల్ని డైలీ వేజ్ లేబర్ కింద మార్చడానికి
మన వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతవరకు సమనిస్తామని చెప్పేసి మేము ప్రశ్నించడం జరుగుతున్నది. ఈ రోజు 673 మంది బ్రతుకులు రోడ్ల మీద పడుతుంటే ఏ ఒక్కరు కూడా మన ఈ అధికారులు సపోర్ట్ ఇవ్వడం లేదు. ఎందుకు అంటే ఈ రోజు 673 మంది 13,500 రూపాయలు పనిచేస్తున్నాము. ఈ రోజు హైదరాబాద్ లో 13,500 మందికి పనిచేస్తుంటే ఎవరి జీవితం ఎలా సాగుతుందని అసలు సాగడానికి ఇట్లా చాలా కష్టమవుతుంది. కానీ మా ద్వారా మేము ఈ ప్రజాప్రభుత్వానికి ఒకరే రిక్వెస్ట్ చేస్తున్నాము, గ్రీన్ ఛానల్ ద్వారా ఏదైతే గవర్నమెంట్ శాలరీస్ ఇవ్వాలనుకుంటున్నానో దాంట్లో మమ్మల్ని ఇట్లా యాడ్ చేసి శాంక్షన్ పోస్టులు రిలీజ్ చేసి IFMS పోర్టల్లో ఎక్కించవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఇది చేయకపోతే 200 మందితోటి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోనికి సిద్ధంగా ఉన్నామండి. ఆల్రెడీ ఎండీతో డిస్కషన్ చేయడం జరుగుతున్నది. ఆల్రెడీ ఎండీ సార్ లెటర్ రాస్తున్నారంట సెక్రటరియట్ కి వీళ్ళకి శాంక్షన్ పోస్టులు రిలీజ్ చేయమని. ఒకవేళ శాంక్షన్ పోస్టులు రిలీజ్ అయితే మేము యథావిధిగా ఏదైతే మా ఉద్యోగాలు ఉన్నాయో అవి యథావిధంగా చేసుకుంటాం కంపల్సరీ. ఒకవేళ మాకు సానుకూలంగా రాకపోతే మాత్రం ఆమరణ నిరాహార దీక్ష కూర్చోనికి కూడా సిద్ధంగా ఉన్నాము.